హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, మార్కెట్ ఎలా అప్ సైడ్ వెళ్ళిందా డౌన్ సైడ్ వెళ్ళిందా అనేది మీకు తెలిసిందే. సో కిందికి వెళ్ళింది చెప్పాను కదా మీకు, ఇదివరకే లాస్ట్ వీడియోస్లో చెప్పాను 25,000 కింద క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాను అనమాట. అలాగే మార్కెట్ కిందికి వెళ్ళింది. సో ఈరోజు టోటల్గా మార్కెట్ ఓవర్లుక్ ఏంటి అనేది 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని చివరి దాకా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసుకుంటే నిఫ్టీ 24,890 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ మనకు 54,970లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 81,150లో క్లోజ్ అయింది. సో మిడ్ క్యాప్స్ మనకు 0.6% డౌన్ సైడ్ వెళ్తే, స్మాల్ క్యాప్స్ కూడా మనకు 0.6% డౌన్ సైడ్ వెళ్ళాయి అనమాట. సో ఈరోజు టాప్ గెయినర్స్ ఏంటి అని మనం చూసుకుంటే, హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, తర్వాత మనం చూసుకుంటే ఆయిల్ ఇండియా, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్, ఇలా మనకు అప్ సైడ్ మూవ్ అయితే, డౌన్ సైడ్ మూవ్ అయిన స్టాక్స్ వచ్చేసి స్విగ్గీ, ట్రెంట్, తర్వాత మనకు మెయిన్గా టాటా మోటార్స్ అనమాట. సో టాటా మోటార్స్ సంబంధించి మనకు ఒక న్యూస్ ఉంది. సో ఆ న్యూస్ వల్లే మెయిన్గా మనకు టాటా మోటార్స్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సే ఉందని చెప్పుకోవచ్చు మనము. సో మెయిన్గా సెక్టార్స్ వరకు చూసుకుంటే మెటల్ అండ్ డిఫెన్స్, ఈ రెండు సెక్టార్స్ తప్ప మిగతా అన్ని సెక్టార్స్ డౌన్ సైడ్ వెళ్ళాయన్నమాట. సో మెయిన్గా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మీరు న్యూస్లో చూసినట్టయితే ఈరోజు ప్రధాని మోడీ గారు కూడా చెప్పారు, మనకు డిఫెన్స్ సంబంధించి ఆర్డర్స్ వెళ్తున్నాయన్నమాట కొత్తగా. హెచ్ఏఎల్ కూడా ఈరోజు దానివల్ల అప్ సైడ్ మూవ్ అయింది. సో డిఫెన్స్ సంబంధించి మన స్పెండింగ్ ఇంకా పెరుగుతోంది. సో రష్యా వాళ్ళతో మన డిఫెన్స్ టైస్ అనేవి పెరుగుతున్నాయి అన్నమాట. సో దాన్ని మోడీ గారు ఇండికేట్ చేయడంతో ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయ్యాయి అండ్ మెటల్ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయ్యాయి. మెయిన్గా దానికి కారణం కాపర్ అనమాట. కాపర్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ కరెక్షన్ మనకు చూసుకుంటే ఆఫ్రికా అనుకుంటాను. సో ఆఫ్రికాలో మనకు ఒక మైన్ ఏదో ఇంపార్టెంట్ మైన్ ఏదో క్లోజ్ అయిందని మనకు న్యూస్ వస్తుంది. సో దానివల్ల దాని ప్రొడక్షన్ తగ్గడంతో డిమాండ్ పెరుగుతుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో చూడాలి ఎంతవరకు అనేది. సో దానివల్ల ఈరోజు హిందుస్థాన్ కాపర్ కూడా మనం చూసినట్టయితే అప్ సైడ్ మూవ్ అయింది. సో చూడాలి కాపర్ డిమాండ్ అనేది అప్కమింగ్ 1 month లేదా 2 monthsలో ఎలా పెరుగుతుంది అనేది చూడాలన్నమాట. సో మెయిన్గా చూసుకుంటే మనకు టాటా మోటార్స్ డౌన్ సైడ్ వెళ్ళింది. సో టాటా మోటార్స్ డౌన్ సైడ్ వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనకు తెలిసిందే మీ అందరికీ, టాటాకి సంబంధించి ఒక కంపెనీ ఉంది టాటా వాళ్ళదే, అది యూరోప్లో ఉందన్నమాట. జేఎల్ఆర్ అంటారు దాన్ని, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్. దీనికి సంబంధించి మనకు ఏమైందంటే సైబర్ అటాక్ జరిగిందనమాట జేఎల్ఆర్ మీద. సో సైబర్ అటాక్ జరిగినప్పుడు ఏమైంది అంటే వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ ప్రొడక్షన్ అంతా ఇప్పుడు ఆగిపోయింది. అక్కడ యూరోప్లోనే ప్రొడక్షన్ అవుతుంది. ఆ ప్రొడక్షన్ అంతా ఆగిపోయింది. దాదాపు 33,000 ఎంప్లాయీస్ అనుకుంటాను, 30,000+ మనం చెప్పుకోవాలంటే 30,000+ ఎంప్లాయీస్ హాలిడేస్ ఇచ్చేసారు వాళ్ళకు కంప్లీట్గా. సో ప్రొడక్షన్ లేదు, న్యూ సేల్స్ లేవు, ఎగ్జిస్టింగ్ సేల్స్ యొక్క డెలివరీ లేదు, అండ్ సర్వీసెస్ కూడా అన్నీ స్టాప్ అయ్యి చూస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకు చూసుకుంటే సైబర్ అటాక్ జరిగింది, వీళ్ళకు ఇన్సూరెన్స్ కూడా లేదనమాట. సైబర్ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళకు లేదని న్యూస్ వస్తుంది. సో లాస్ వచ్చేసి 2 billion euros, అంటే దాదాపు 21,000 కోట్లు, 21,000 to 22,000 crores మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే లాస్ అని అంటున్నారు అనమాట. సో అది దాదాపు మనం చూసుకుంటే 1 year సేల్స్ దగ్గరగా వస్తుంది అనుకుంటాను. సో దాని ఇంపాక్ట్ అంత ఇంపాక్ట్ కాబట్టి దాని ఇంపాక్ట్ టాటా మోటార్స్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే టాటా మోటార్స్ మనకేదైతే మన ఎన్ఎస్సి బిఎస్సిలో ట్రేడ్ అవుతుందో దానికి సంబంధించి కూడా మనకు టాటా జేఎల్ఆర్ యొక్క సేల్స్ యొక్క ఇంపాక్ట్, సేల్స్ యొక్క నెంబర్స్ ఇంక్లూడ్ అయ్యి మన దాంట్లోకి వస్తుంది అనమాట టాటా మోటార్స్ టోటల్ షేర్. సో దాని ఇంపాక్ట్ ఈరోజు 2.5% వరకు డౌన్ సైడ్ మూవ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో అది ఎప్పటికి రికవర్ అవుతుంది అనేది చెప్పలేను. సో ఎవరైనా టాటా మోటార్ షేర్స్ ఎవరైనా ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ర్యాలీస్ కనుక వస్తే వెంటనే ఎగ్జిట్ అయిపోవచ్చు. అలా కాదు లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఎంటర్ అవుతాను అని అనుకుంటే, లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు 5 to 10 years పైన ఉండే వాళ్ళు అయితే కొంచెం ఎంటర్ అవ్వచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. అంతేగాని ఇంకా డౌన్ సైడ్ వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ నుంచి బయింగ్ అయితే స్టార్ట్ చేయొద్దు అని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. సో మెయిన్గా ఇప్పుడు మనకు టాటా మోటార్స్ ఇలా మూవ్ అయింది కదా, దీనివల్ల ఆటో సెక్టర్ కూడా ఓవరాల్గా డౌన్ సైడ్ మూవ్ అయింది. సో చూసుకుంటే ఆటో, ఐటీ ఇలా మెయిన్ సెక్టార్స్ అన్నీ కూడా డౌన్ సైడ్ మూవ్ అయ్యాయి. ఎక్సెప్ట్ మనకు చూసుకుంటే మెటల్ అండ్ డిఫెన్స్,
ఈ 2 సెక్టార్సే అన్నమాట మనకు డౌన్ సైడ్ మూవ్ అవ్వకుండా అప్ సైడ్లోనే క్లోజ్ అయ్యాయి. సో మెటల్ సంగతి మీకు తెలిసింది, కాపర్ ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఇంకా మెయిన్గా డిఫెన్స్ సంబంధించి ఈరోజు మోడీ గారు చేసిన అనౌన్స్మెంట్స్ అనమాట. దాని ఇంపాక్ట్ మనకు డిఫెన్స్ సెక్టార్ కూడా అప్ సైడ్ మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో మిగతా కొన్ని సెక్టార్స్లో మనం చూసుకుంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. కొన్ని సెక్టార్స్ మనకు ఐటీ లాంటి సెక్టార్ అయితే మీకు తెలిసిందే, ట్రంప్కి సంబంధించిన న్యూస్ ఉంది కదా, దాని ఇంపాక్ట్ ఐటీ సెక్టార్ మీద ఇంకా స్టిల్ రన్ అవుతూనే ఉంది. సో చూడాలి, చాలా మంది మనకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఇండియన్ మార్కెట్ మీద పాజిటివే బిల్డ్ చేస్తున్నారు అనమాట, పాజిటివ్ స్టేట్మెంట్సే చేస్తున్నారు. సో స్టిల్ అయినప్పటికీ మార్కెట్ అయితే నెగిటివ్గా తీసుకొని కిందికి వచ్చేసింది. 25,000 నేను మీకు చెప్పాను, 25,000 కిందికి కనుక ట్రేడ్ అయితే ఖచ్చితంగా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ప్యానిక్ సెల్లింగ్ మాదిరి వస్తుంది అని. ఎప్పుడైతే 25,000 బీట్ చేసి వచ్చిందో 24,970 980 దగ్గర సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. అక్కడి నుంచి వెంటనే సెల్లింగ్ రావడంతో అగైన్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి 24,880 వరకు వచ్చి 890 దగ్గర క్లోజ్ అయిందనమాట నిఫ్టీ. సో మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఫైనాన్షియల్స్ కూడా డౌన్ సైడే మూవ్ అయ్యాయి ఈరోజు. దాని ఇంపాక్ట్ అయితే ఫర్దర్గా మనకు ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో కొన్ని అవుట్ పర్ఫామ్ చేసాయి, యాక్సిస్ బ్యాంక్ లాంటివి అవుట్ పర్ఫామ్ చేసాయని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ కూడా డౌన్ ఉంది, మనకు ఫైనాన్షియల్ కూడా డౌన్ ఉంది, అండ్ ఐటీ సెక్టర్ కూడా డౌన్ ఉండడంతో మేజర్ వెయిటేజ్ స్టాక్స్ అన్ని డౌన్ సైడ్ మూవ్ అయ్యాయి. దాని ఇంపాక్ట్ నిఫ్టీని ఇలా కిందికి తీసుకెళ్ళాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్తాయా, కిందికి వెళ్తుందా మార్కెట్ అని మనం అడిగితే నేనేం చెప్తానంటే కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్కి. మనం చూసుకోండి, ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది కదా, వెంటనే పుల్ బ్యాక్ వచ్చి అప్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి కిందికి ఎంత పడుతుంది అనేది చూడాలన్నమాట. సో ఎలా మూవ్ అవుతుంది రేపు అనేది చూడాలి. రేపు లాస్ట్ ఫ్రైడే కదా, సో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలన్నమాట. సో మెయిన్గా ట్రంప్కి సంబంధించిన న్యూస్ అయితే అగైన్ అమెరికా నుంచి మరోసారి సేమ్ పాటే మళ్ళీ వాడారు. ఏంటంటే మనకు తెలిసిందే కదా, రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, అదొక్కటే మాకు ఇబ్బంది, మిగతా ఏది ఇబ్బంది లేదు, మేము అసలు వాళ్ళ మీద టారిఫ్ ఎందుకు వేస్తాము, వాళ్ళు మా ఎల్ఐ అని చెప్పి పొగినట్టే పొగిడి అగైన్ వాళ్ళు అలా రష్యన్ ఆయిల్ కొనడం వల్లే మేము చేస్తున్నాము, ఇండైరెక్ట్గా వాళ్ళు వార్ని ఫండ్ చేస్తున్నారు అని చెప్పి అగైన్ మాట్లాడారనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు ఇంకొక న్యూస్ ఏదైతే ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక న్యూస్ ఏదైతే వచ్చిందో అదేంటంటే అమెరికా యొక్క డిఫెన్స్ దీంట్లోకి రష్యా యొక్క యుద్ధ విమానాలు వచ్చాయి అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో చూడాలి, ఇది ఫస్ట్ టైం కాదు, ఈ ఇయర్లో 8 to 9 times జరిగింది అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఎప్పుడైతే ఆ న్యూస్ రావడంతో ఒకసారిగా టెన్షన్స్ వచ్చాయి. సో మళ్ళీ 8 to 9 times ఇలాగే జరిగింది అని చెప్పి రావడంతో కొంచెం మార్కెట్స్ అన్ని కూల్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో బేసికల్లీ రష్యా వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే మేము మా ఇంటర్నేషనల్ స్పేస్లోనే ఉన్నాము, ఎయిర్ స్పేస్లోనే ఉన్నాము, మేమేమి అమెరికన్ ఎయిర్ స్పేస్లోకి మేము ఎంటర్ అవ్వలేదు అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది, టాక్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది. సో సెటిల్మెంట్ చేసుకుంటారు, అంతా హైప్ అయ్యే ఛాన్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఎవరు రష్యా కానీ అట్లా అమెరికా కానీ మనకు రిస్క్ తీసుకోరు కదా. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో మెయిన్గా క్రూడ్ ఆయిల్ వరకు అయితే క్రూడ్ ఆయిల్ 69 దగ్గరగా ఉంది, $69 per barrel దగ్గరగా ఉంది. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది. రూపీ వరకు చూసుకుంటే 88.7 ఆ రేంజ్లోనే ఉందన్నమాట, అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం స్ట్రెంగ్తన్ అవుతే బాగుంటుందని మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే కొద్దీ ఎఫ్ఐఎస్ మనకు ఉన్నారు కదా, వాళ్ళు సెల్లింగ్ అయితే ఆపట్లేదు. సో వాళ్ళు ఇంకా సెల్ చేసే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. సో చూడాలి, వాళ్ళైతే ఇప్పటికి నెట్ షార్ట్స్ ఇంకా బిల్డ్ చేసే పెట్టుకున్నారు, 80 to 90% దగ్గరగా ఉంది వాళ్ళ నెట్ షార్ట్స్, దాదాపు 85% ప్లస్సే ఉన్నారు. సో వాళ్ళ నెట్ షార్ట్స్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. సో చూడాలి ఎంతవరకు ఎప్పటి వరకు ఇలా మెయింటైన్ చేస్తారు అనేది. ఎప్పుడైతే వాళ్ళ షార్ట్ కవరింగ్ వస్తుందో అప్పుడే మనకు మార్కెట్ అప్ సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో ప్రస్తుతానికి ఎలా ఉందంటే డిఐఎస్ మాత్రం మార్కెట్ని కంప్లీట్ డౌన్ సైడ్ వెళ్లకుండా కాపాడుతున్నారని మనం చెప్పుకోవాలి. సో ఎఫ్ఐ సెల్లింగ్ చూస్తే చాలా హ్యూజ్గా ఉంది కదా, సో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మ్యాక్సిమం కొంచెమే డౌన్ సైడ్ వచ్చేటట్టు వాళ్ళు డిఐఎస్ చేస్తున్నారని మనం అనుకోవాలి. సో చూడాలి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఇలా మార్కెట్ డేటా మొత్తాన్ని మీకు ప్రజెంట్ చేయడానికి మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు వీకెండ్ కదా, సో మళ్ళీ కలుద్దాం. రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.